ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మున్సిపాలిటీలో ఉన్న సామాజిక ఆరోగ్య కేంద్రం వద్ద ఉన్నాం. అయితే ఈ యొక్క సామాజిక ఆరోగ్య కేంద్రం వద్ద ఈరోజు ఏదైతే రాము శ్రీను ఒక యువకుడు సుమారు ఒక 20-30 సంవత్సరాల నుంచి అనేక విశిష్ట సేవలు అందిస్తూ పబ్లిసిటీలకి దూరంగా ఉండే రాము శ్రీను తన మిత్రుడు గత 13 సంవత్సరాల క్రితం అకాల మరణం చెందిన తర్వాత తన పుట్టినరోజును కూడా చేసుకోవడం మానేశారు. యాక్చువల్గా నిన్న ఆయన మరణించిన రోజు, ఈరోజు ఈయన పుట్టినరోజు, ఈ రెండు ఒకే రోజు వచ్చినప్పుడు అప్పటి నుండి ఈయన పుట్టినరోజులు చేసుకోవడం మానేశాడు. కానీ సేవా కార్యక్రమాలు అయితే వాళ్ళ స్నేహితుడి పేరు మీద మాసా రవి అనే చనిపోయిన మిత్రుడు తన పేరు మీద చేస్తూ ఉంటాడు. అయితే ఇవాళ ఒక 4 ఫ్యాన్లు అంటే వీళ్ళ అమ్మగారిని హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు అక్కడ ఫ్యాన్లు సరిగా ఉన్న పరిస్థితి లేదు హాస్పిటల్లో. అయితే ఈ 4 ఫ్యాన్లు ఇవ్వాలని గత 6 నెలల నుంచి అనుకుంటూ ఏదైతే ఈరోజు తన పుట్టినరోజు అలాగే నిన్నటి రోజున తన మిత్రుడు చనిపోయిన రోజు వీటికి కారణంగా తన మిత్రుడికి జ్ఞాపకార్థం చేసే సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఈ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో 4 ఫ్యాన్లు ఇవ్వడం జరిగింది. దీనికి ఏదైతే డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించి యువ నాయకులు అలాగే టౌన్ అధ్యక్షుడు మూదునారాయణ స్వామి, బొదిరెడ్డి గోపి అలాగే చైర్మన్ వాగు రాజేష్, వీళ్ళు వైస్ చైర్మన్ జొన్నాడు వీరబాబు, వీళ్ళు చేతుల మీదుగా ఈ 4 ఫ్యాన్లని కూడా ప్రభుత్వ ఆసుపత్రికి డొనేషన్గా అందించడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ కూడా చేయాలి, చేస్తున్నారు కూడా. ఏలేశ్వరం అంటేనే ఏలేశ్వరం మండలం చుట్టుపక్కల గ్రామాలంటేనే సేవలో భాగంగా ముందుంటుంది ఎప్పుడు. ఇదే కోవలో ఇతనైతే మాత్రం చారిటీలు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈయన 14 సంవత్సరాల క్రితం నుండి కూడా రక్తదానాలు చేస్తుంటాడు. ఇప్పటికితను 43 సార్లు రక్తదానం చేయడం జరిగింది. అయితే దేనికి కూడా పబ్లిసిటీకి ఉపయోగించుకోకుండా చేయడంతో అధికార్ న్యూస్ తినను పిలిచి అడగడం జరిగింది, నువ్వు ఖచ్చితంగా చేసే ప్రతి పని కూడా పబ్లిసిటీ అవసరం ఉంటుంది, ఎందుకంటే నిన్ను చూసి ఇంకా కొంతమంది తయారవుతారని. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడంలో అధికార్ న్యూస్ వారిని బయటికి తీసుకురావడంలో ముందుంటుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. అయితే ఇప్పుడు ఏదైతే నాయకులు ఉన్నారో వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు ఏం మాట్లాడతారు ఏంటి, అలాగే ఈ ఫ్యాన్లు ఎవరి చేతుల మీదుగా డొనేట్ చేస్తారనేది మన ఏకే న్యూస్ ఏపీలో చూసే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఏలేశ్వరం మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు ఈ ఎన్డీఏ కూటమి నాయకులతో కలిసి సోదరు నారాయణ స్వామి గారు, సిహెచ్సి సూపరింటెండెంట్ రమేష్ గారు, సిహెచ్సి చైర్మన్ రాజేష్ గారు, వీరబాబు గారు, మా ఎన్డీఏ నాయకులతో రమేష్ గారు అందరితో కలిసి ఇక్కడ కార్యక్రమంలో అటెండ్ అవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మిత్రుడు, చాలా యాక్టివ్గా ఉన్నటువంటి యువకుడు మాసా రవి 13 సంవత్సరాల క్రితం మరణం చెందడం జరిగింది. వారి యొక్క మిత్రబృందంలో ఉన్నటువంటి ఆప్తమిత్రుడు రామశ్రీని గారు ఈ 10 సంవత్సరాల కాలం 13 సంవత్సరాల నుంచి కూడా రక్తదానం ఇవ్వడం కానీ వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. ఆ రవి గారి యొక్క జ్ఞాపకార్థం ఈరోజు మా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు 4 క్రాంప్టన్ ఫ్యాన్లని బహుకరించడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి రామశ్రీని గారిని మరొకసారి అభినందిస్తూ, ఇంకొకటి ఏంటంటే రామశ్రీని ఇప్పటికి 43 సార్లు రక్తదానం చేయడం కూడా జరిగింది. ఆ శ్రీని ఎవరైతే స్ఫూర్తిగా తీసుకొని యువత అందరూ కూడా ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఏలేశ్వరం నగర పంచాయతీ కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు యువ నాయకులు మన గోపి గారికి, నారాయణ స్వామి గారికి, అలాగే కూటమి నాయకులకి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు రవి గారి జ్ఞాపకార్థం మన శ్రీని గారు 4 ఫ్యాన్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. చాలా సంతోషకరమైన విషయం. ఇలాగ ప్రతి ఒక్కరూ హాస్పిటల్కి అందరూ తమ వంతు కృషి చేస్తే ఈ హాస్పిటల్ ఎంతో డెవలప్ అవుద్దని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. అలాగే మన యువ నాయకులు గోపి గారు, నారాయణ స్వామి గారు కూడా, మన ఎమ్మెల్యే సత్యప్రభ రాజా గారు కూడా హాస్పిటల్కి ఎంతో కృషి చేసి మంచి అభివృద్ధి పదంలో నడిపించడానికి ముందున్నారు. వారికి కూడా ఈ సందర్భంగా నా హృదయపూర్వక అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే శ్రీను, నా సోదరుడు శ్రీనికి కూడా నా అభినందనలు తెలియజేస్తూ, ఇలాగే ప్రతి ఒక్కరూ ఈ హాస్పిటల్కి అభివృద్ధి పదంలో అందరూ సహకరిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే గవర్నమెంట్ మన హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు రమేష్ గారు కూడా ఎంతో కష్టపడి హాస్పిటల్ కూడా ముందుండే విధంగా మన డాక్టర్లు, సెక్యూరిటీ సిబ్బంది, మొత్తం శానిటేషన్ సిబ్బంది అందరూ కూడా కృషి చేస్తున్నారు. వారికి కూడా
ఈ సందర్భంగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు. చూసాం కదా. అయితే ఇప్పుడు మనం ఏదైతే ఈ యొక్క తెలుగుదేశం పార్టీకి చెందిన వారు, అలాగే డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ వారు, అలాగే ఈ యొక్క రాము శ్రీను ఈ ఫ్యాన్లని మన ప్రధాన వైద్యులు ఎవరైతే ఉన్నారో వారి చేతులకు ఈ యొక్క 4 ఫ్యాన్లని అందించడం జరిగింది. వారు మాటల్లో కూడా మనం విన్నాం ఇతను ఎటువంటి సేవా కార్యక్రమాలు చేస్తాడు ఏంటి అనేది. ఏదేమైనప్పటికీ ఇలాంటి సేవా కార్యక్రమాలు 10 మందికి ఆదర్శంగా నిలుస్తాయని తెలియజేసుకుంటూ, ఏదైతే రాము శ్రీను ఉన్నాడో తనకి మన ఏకే న్యూస్ ఏపీ నుండి కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కెమెరామెన్ శశి వెంకటేష్తో అధికార న్యూస్.